రాజమహేంద్రవరం స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ శ్రామిక భవనం ప్రాంగణంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ 2025 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి మా యూనియన్ సభ్యుల కుమారులైనటువంటి ఆసుపు హర్షవర్ధన్ 600 మార్కులకి 585 వచ్చిన శుభ సందర్భంగా వారికి యూనియన్ తరపున చిరు సత్కారం జ్ఞాపిక ఇవ్వడం జరిగిందని, అనంతరం పాలపర్తి అప్పారావు వారి కుమార్తెకు జ్ఞాపికను అందచేయడం జరిగిందని, అదేవిధంగా గొలగాని విజయభాస్కర్ కుమార్తెకు 500 మార్కులు వచ్చిన శుభ సందర్భంగా వారికి కూడా జ్ఞాపికను అందచేయడం జరిగింది. అనంతరం మా ఎలక్ట్రికల్ సోదరులైనటువంటి కర్రి రాముకి స్టేట్ బ్యాంక్ లోన్స్ సంబంధించి వారికి 15,000 రూపాయలు వ్యక్తిగత లోన్లు అందజేయడం జరిగిందని, అనంతరం ఈ మంది ముఖేష్కి 15,000 రూపాయలు యూనియన్ ద్వారా అందజేయడం జరిగిందని, అలాగే మిగతా వారికి కూడా త్వరలో 15,000 రూపాయలు వ్యక్తిగత లోన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బ్రహ్మకుమారిస్ వారిచే మత్తు పదార్థాలు కార్మికులు ఎవరూ కూడా సేవించరాదని దానిపై అవగాహన చేసి ప్రతి ఒక్క కార్మికుడికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, సీమల వీరభద్రరావు, నిమ్మలపూడి రవివర్మ, ప్రసన్న కుమార్, పోలిశెట్టి విజయ్ కుమార్, జెనిపే పూర్ణచంద్రరావు, సురేష్ కుమార్, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, నాగబాబు మరియు రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, కోశాధికారి శివరామకృష్ణ మరియు కమిటీ మెంబర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ మరియు వివిధ యూనియన్లో ఉన్నటువంటి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సే నో టు టొబాకో. గట్టిగా చెప్పండి. సే నో టు టొబాకో. సే నో టు డ్రగ్స్. సే నో టు టొబాకో. ఈ రోజు నుండి నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా సిగరెట్ ముట్టుకోను, డ్రింక్ చేయను. నా జీవితాన్ని కాపాడుకుంటూ కనీసం ఒక్కరినైనా నా లైఫ్లో బాగు చేస్తాను. నా చుట్టూ పరివారాన్ని కూడా సేవ్ చేస్తాను. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమీక్ష తరపున ప్రతి యూనియన్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమాలు మాట్లాడుకోవడం జరిగింది. దానికి 1 ఈఎస్ఐ కార్డు, 2 వ్యక్తిగత లోన్స్. అంటే ప్రతి ఒక్కరు కూడా యూనియన్ సభ్యత్వం ఉన్న వారికి వ్యక్తిగత లోన్ అంటే బ్యాంకు 15,000 రూపాయలు వ్యక్తిగతంగా లోను ఇవ్వడం జరుగుతుంది. ఆ లోను ప్రతి నెల ఆ 15,000 రూపాయలు తీర్చేస్తే మళ్ళీ తర్వాత 30,000, తర్వాత 60,000, తర్వాత 1,20,000 అలా పెంచుకుంటూ మన స్టేటస్ని బట్టి మన నమ్మకాన్ని బట్టి బ్యాంకు ఇచ్చుకుంటూ వెళ్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈఎస్ఐ కార్డు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నారు. మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ కార్డు తీసుకుని ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో సౌకర్యాలు ప్రతి ఒక్కరు కూడా పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ కార్డు వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఎటువంటి ప్రమాదం జరిగినా, ఎటువంటి గాయాలు తగిలినా, ఏ ఆరోగ్యం బాగుపోయినా మనకి దానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి యూనియన్ లేబర్ కార్డు, మేవేసి కార్డు ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూలు చేయించుకోండి.
రెవెన్యూలు చేయించుకుంటే నెక్స్ట్ మనకి కొన్ని పథకాలు రిలీజ్ చేశారు. మిగిలిన పథకాలు కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్డుని ఒకసారి మీరు ఆ నెంబర్ ఇస్తే మేమే అన్ని సంఘాల వారు ఉన్నాం కాబట్టి ఏ సంఘం వారికి ఆ సంఘం వారుగా సభ్యత్వాలు ఇంపార్టెంట్. మెయిన్ ఏ సంఘమైనా అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా ఉంటేనే కానీ ఏ పని చేయలేం. కాబట్టి సంఘ సభ్యత్వాలు అన్ని సంఘాల వారు కంటిన్యూగా కట్టుకోవడం ఒకటి. అలాగే లేబర్ ఆఫీస్ మొదటి వరకు పడుకొని ఈ మధ్యనే నిద్రలేసింది మార్చి 1న. సో దాన్ని మనం అందరం కూడా చాలామంది భవన నిర్మాణ కార్డులు అందరి తెచ్చిపోయాయి రీన్వల్స్. తప్పనిసరిగా అందరూ రీన్వల్స్ చేసుకోవాలను. భవన నిర్మాణ కార్డు లేని వారు కొత్త కార్డు తీసుకోవాలను. మరి అలాగే కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈఎస్ఐని తీసుకురావడం జరిగింది. ఈ ఈఎస్ఐ కార్యక్రమాన్ని అందరూ ఇప్పటి వరకు చాలా వరకు దిగ్విజయం చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐని చేయించుకొని వైద్య సౌకర్యాన్ని కుటుంబ పరంగా లబ్ధి పొందాలని కోరుచు, మరి అలాగే ఇలాగ అందరం ఐక్యంగా ఉండి మరెన్నో కార్యక్రమాలు పిల్లల చదువులకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్లకు బహుమతులు ఇవ్వడం, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ప్రతి కార్మికులు కూడా తమ ధర్మంగా భావించి ఈ రోజున భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శ్రామిక భవనం వద్ద ఈ యొక్క అన్ని సంఘాలు కూడా మమేకమై ఈ యొక్క జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో భాగంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గత 2025లో నుండి మరి 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి 2026న ఆసపు హర్షవర్ధన మరి వారికి 600 మార్కులకి 585 మార్కులు వచ్చిన పిదప గత నెల రోజుల కిందట నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం వారికి ఈ రోజున మరి యూనియన్ తరఫున సాల్వా వేసి అలాగే జ్ఞాపికను ఇవ్వడం జరిగినది. అలాగే మరొక మిత్రుడు అమ్మాయి పాలపర్తి అప్పారావు గారు అమ్మాయి, వారికి కూడా ఈ మెమోంటో ఇవ్వడం జరిగిందండి. అలాగే గొలగాని విజయభాస్కర్ గారికి వారి అమ్మాయి కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా ఏదైతే 10వ తరగతి మరింత మెరుగుపరుచుకొని చదువు విషయంలో మరింతగా ఉండాలని వీళ్ళందరినీ అభ్యర్థిస్తూ యూనియన్ తరఫున కోరుకోవడం జరుగుతున్నది. అలాగే వచ్చే సంవత్సరం కూడా 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి ఎలక్ట్రికల్ సోదరుల ఏదైతే కుమార్తె కానీ కొడుకు కానీ ఉన్నారో వీరందరికీ కూడా మేము ఇవ్వడం జరుగుతుందని, వచ్చే సంవత్సరం కూడా ఇది ఖచ్చితంగా పెడతామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ రోజున మా సభ్యుడైనటువంటి కటికతల శ్రీనివాస మహాలక్ష్మి వరప్రసాద్ గారు 2వ తారీఖున అకాల మరణం పొంది ఉన్నారు. వారికి యూనియన్ తరఫున తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారికి ఈఎస్ఐ సంబంధించి బెనిఫిట్స్ ఏవైతే వస్తున్నాయో వారికి కూడా ఈ యొక్క బెనిఫిట్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారికి పారితోషికం రాబోతుంది. అది కూడా ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి ఏదైతే సభ్యులు ఇవాళ అనేక మంది వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాలని జయప్రదం చేశారు. అలాగే సభ్యులందరికీ కూడా ఏదైతే అన్ని రకాల వృత్తుల వారికి కూడా ఈ స్టేట్ బ్యాంక్ నుంచి లోన్స్ విషయంలో మరి నగర పాలక సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ లోన్స్ ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలాగే పాన్ కార్డు తెచ్చుకుంటే వారిని కూడా ఆన్లైన్ చేసి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ రోజున 2 మిత్రులకు ఇవ్వడం జరిగినది. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్లకి కరి రాము గారికి 15,000 రూపాయలు, అలాగే ఇమ్మంది ముఖేష్ గారికి 15,000 రూపాయలు అందజేయడం జరిగినది. అలాగే మరి రాబోయే రోజుల్లో మరింత మందికి ఇంకా ఇవ్వడానికి మేము ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ యొక్క ఏవైతే రెన్యువల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వెనకబడి ఉన్నారు. ఈ రెన్యువల్స్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ప్రభుత్వం నుంచి మనకి ఏవైతే కొన్ని రాయితీలు వచ్చినాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈఎస్ఐ సంబంధించి మరి కార్మికుల కోసం 100 కోట్ల రూపాయలతో కట్టినటువంటి హాస్పిటల్ని
కార్మికుడికి మంచి జరిగే ప్రయత్నం లేదని సందర్భంగా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. ఎందువల్లంటే కార్మికుడు వెళితే మందులు లేవు, కార్మికుడు వెళితే షుగర్ కానీ దీనికి పవర్ అయిన టాబ్లెట్లు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల కార్మికుడు చాలా తీవ్రమైన అనారోగ్యం పడుతున్నాడు. సమయానికి మందులు ఎవరు, ఒక స్టాఫ్ ఉండరు, ఒక జూనియర్ డాక్టర్లు ఎట్టి ఈఎస్ఐ నడిపించున్న పరిస్థితి తయారైంది. అయ్యా, సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. కార్మిక శాఖ మంత్రి గారు ఎప్పటికైనా మీరు ఆలోచన చేసి ఈఎస్ఐపై ఆకస్మిక తనిఖీ చేయండి. కనీసం లోపల రెస్పాన్స్ అనేది లేకుండా ఉన్నది కార్మికుల పట్ల. ఇదే గనక కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్ర ఆందోళన హాస్పిటల్ ముందే చేస్తామని సూపరింటెండెంట్ గారికి డైరెక్ట్ గా మేము హెచ్చరిక చేస్తున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ రోజున శ్రామిక భవనం అయ్యా, ఆంధ్రప్రదేశ్ లో రాజమహేంద్రవరంలో ఏ మూల చూసినా అభివృద్ధి 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 అంటున్నారే. ఒక శ్రామిక భవనం విషయానికి వచ్చేటప్పటికి ఇది ప్రజల సొమ్ము అని చెప్పుకొస్తున్నారే. మీరు అభివృద్ధి చేసి ప్రజల సొమ్ము కాదా అని అడుగుతున్నా. ఇప్పటికైనా ఈ యొక్క శ్రామిక భవనాన్ని రూపు వెయ్యండి మహాప్రభు. రానున్న పుష్కరాలకి శ్రామిక భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా మొండి పట్టుదల విడనాడండి. దయచేసి శ్రామిక భవనాన్ని ఒక స్లాబ్ విధానంలో వెయ్యండి. ఆ నీళ్ళలో మీ పేరు చెప్పుకొని కూర్చుంటాము అంటే రకరకాల మ్యాజిక్లు చేస్తున్నారు దీని గురించి. అయ్యా, రాజమండ్రిలో ఎక్కడ చూసినా సరే, ఏ గొయ్యి చూసినా, ఏ నుయ్యి చూసినా దీనికి ఇన్ని లక్షలు శాంక్షన్ చేసాం, దీనికి ఇన్ని లక్షలు శాంక్షన్ చేసాం అని అడుగుతున్నారే. కనీసం శ్రామిక భవనం 2.5 సంవత్సరాలు అలా కాలగర్భంలో కలిసిపోయింది. ఇదే కనుక ఒక నెల రోజుల్లో మీరు వేయని పక్షంలో మేము ఇదే శ్రామిక భవనం వద్ద రేకుల షెడ్లు వేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇచ్చేయండి. 100 రూపాయలు కట్టండి. ఇంకా రాలేదు చెప్పండి. విజయవాసులు వచ్చాడు.